చిలుక ఎప్పుడు కనిపెట్టేసింది? నేను మరి కొంచెం జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు నేను వసీకరకు ఏం సమాధానం చెప్పాలి? తను ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. నా కోడలు బంగారం, నా కోడలు ముద్దమందారం అంటూ మేనకోడల్ని తెగ పొగిడారు కదా, ఏది మరి? అమ్మవారి అంశ, కారణ జన్మురాలు, అదృష్ట జాతకురాలు అంటూ మనవరాలు గురించి డబ్బా కొట్టారు కదా, ఏది ఇంకా రాదే? సమయానికి ఇద్దరు కనిపించకుండా పోయారు. మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే కనిపించకుండా వెళ్ళిపోయారు. వాళ్ళేం బాగుపడతారు? సర్వనాశనమైపోతారు. అత్తయ్య 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 ఏమైపోయావమ్మా? మీరు కనపడకపోయేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్షయ్ను ఊరి చివర ఎవరో బంధించి ఉంచారు మావయ్య. సమయానికి చిలకమ్మ నాగమ్మలు వచ్చి దారి చూపించారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రోజంతా అక్షయ జాడ తెలుసుండేది కాదు. అంతేకాదు, బంధించిన వారు అక్షయ్ను ఏం చేసుండేవారో కూడా తెలీదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కన పెడదాం. అసలు విషయం దీంతో చెప్పావా? ఇంకా చెప్పలేదు. చెప్పు మరి. ఏంటమ్మా? మీ నాన్న బ్రతకాలి అంటే నువ్వు 108 సార్లు మీ నాన్న చెవి దగ్గర మహామృత్యుంజయ మంత్రాన్ని చెప్పాలి. మన స్వామీజీ గారు చెప్పారు. అందుకే అందరూ నీ గురించి చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం. నేను చెప్పనమ్మా, నేను చెప్పనమ్మా, నేను చెప్పనమ్మా, నేను చెప్పనమ్మా. చెప్పవా? ఎందుకనమ్మా? మీ నాన్న గురించి నువ్వు ఏదైనా చేస్తావు కదమ్మా. తర్వాత నాన్నకేమైనా అయ్యిందంటే నాన్నమ్మతో తిట్లు తినాలి. అందుకే నేను చెప్పాను తాతయ్య. దయచేసి నన్నెవరూ ఇబ్బంది పెట్టకండి. అక్షయ, ఇది కూడా ప్రీ ప్లానేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే మొహం మీద తంతాను. మరెందుకలా మాట్లాడుతోంది? మీ మీద తనకు అలాంటి అభిప్రాయం ఉంది. మరి ఏం చేయమంటారు? నా ప్రయత్నం నేను చేసి తీసుకునొచ్చాను. ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేసి తనని ఒప్పించండి. సమయం లేదు వేదా, తొందరగా మాట్లాడు. వెళ్ళు. దీన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు. అక్షయ, నేను నిన్ను చాలా విషయాల్లో కోపడ్డాను, కాదనడం లేదు. కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఈ సమయంలో మనం పంతాలకు పోవద్దు. నేను నిన్ను ఏమీ అనను, తిట్టను, కోపడను. ప్రయత్నం మన ధర్మం, ఫలితం దైవాధీనం. తర్వాత ఏం జరిగినా నిన్ను నిందించను. నువ్వు బాధ్యురాలివి కాదు. గురువుగారు చెప్పిన విధంగా తొందరగా వెళ్ళి మంత్రం జపించు. నా కొడుకుని కాపాడే అవకాశం ఇప్పుడు నీ చేతుల్లో మాత్రమే ఉంది. అందుకే నీ చేతుల్ని పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. కాదనకమ్మా. నన్నేమీ అనను అన్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. రా. అక్షయ్ వచ్చిందా? అదిగో డాక్టర్ గారు కూడా వచ్చారు. రా. వెంటనే నా కొడుకు దగ్గరికి తీసుకువెళ్ళి మంత్రం చెప్పిద్దాం డాక్టర్. అందరూ లోపలికి రావడానికి కుదరదు. అయితే మీరు తీసుకువెళ్ళండి, మేము బయటే ఉంటాం. మీ నమ్మకాన్ని కాదనలేక ఇలా చేస్తున్నాం, కానీ ఓ నెగిటివ్ బ్లడ్ అయితే ఆపరేషన్కి ఖచ్చితంగా అవసరమే. అక్షయ, రామ్మా.
మీ కుటుంబానికి దైవం మీద ఎంతో నమ్మకం ఉంది. నువ్వు చెప్పే మంత్రం వల్ల ఏదైనా అద్భుతం జరిగితే మీరు ఎంతో అదృష్టవంతులవుతారు. తొందరగా చెప్పమ్మా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. అక్షయ రాకతో ప్రతికూలంగా ఉన్నవన్నీ అనుకూలంగా మారిపోతాయి. అక్షయ, నీ రాక గురించే నా నిరీక్షణ. అక్షయను తీసుకుని మాయ బయలుదేరి చాలాసేపు అయి ఉంటుంది. మరి కాసేపట్లో నా దగ్గరకు చేరుకుంటారు. అక్షయ్ను బలిచ్చేసి పాత రూపంతో బయలుదేరతాను. వసీకరా, ఏంటి, మాయ అక్షయ్ను తీసుకుని నా ఎదురుగా దర్శనమిస్తుంది అనుకుంటే ఈ సమయంలో ఎందుకు పిలుస్తుంది? ఏదైనా ఆపదలో ఇరుక్కుందా? అక్షయ ఏది? అది అక్షయ్తో బయలుదేరుంటావని, ఇంచుమించుగా పల్లెటూరు వరకు చేరుకునుంటావని నేను అనుకుంటున్నాను. నిమిషం గడవడం ఎంతో కష్టంగా ఉంది. ఆశతో ఎదురు చూస్తున్నాను. ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? మన టైం బాగాలేదు వసీకరా. మనకి మంచి రోజులు నడవడం లేదు. విషయానికి సూటిగా రామాయ. నేను బంధించిన చోటు నుండి అక్షయని అవని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ చిలుక నాగమ్మల సహాయంతో అవని ఆ చోటుని కనిపెట్టగలిగింది. ఆ అక్షయ్ని చేతికి చిక్కిన వెంటనే చంపేయాల్సింది. ఓ పనైపోయేది. ఒకవేళ నేను అలా తొందరపడి ఉంటే నువ్వు నీ రూపాన్ని మార్చుకోకుండా అయిపోయేదానివి.